సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ప్రధానంగా ఈరోజు వార్తాపత్రికల్లో పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి చూద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది. నేను ముఖ్యమంత్రిగా 12 సార్లు డిఎస్సీలు నిర్వహించి 1.66 లక్షల మంది అభ్యర్థులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చా. గత ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగాన్ని నియమించలేదు. పైగా మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేయమంటూ ఉపాధ్యాయులపై నానా ఇబ్బందులు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పూర్తి చేశాం. ఆగస్టులోపు కొత్త ఉపాధ్యాయులను తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఆగస్టులోపు కొత్త ఉపాధ్యాయులను పాఠశాలకు పంపే బాధ్యత నారా లోకేష్ తీసుకుంటారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. 64,29,354 మంది పిల్లలకు సంబంధించిన 40,25,743 మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం అమౌంట్ అయితే 10,000 కోట్లు జమ చేశామంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. మెయిన్గా ప్రభుత్వం ఈ అంశంపై కూడా ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఓన్లీ ప్రభుత్వ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థులకే తల్లికి వందనం అందజేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ అనేది మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి మాత్రమే తల్లికి వందనం అమలు చేయాలని చెప్పేసి కూడా చాలామంది కోరుతూ ఉన్నారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికి మీరు చూస్తే 12 డిఎస్సీలు పెట్టి 1,66,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో పక్క మొన్ననే ఇంకొక డిఎస్సి 16,347 మందికి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం చేశాను. రేపు ఆగస్టు లోపల అందరినీ మళ్లీ స్కూలుకు పంపించే బాధ్యత మినిస్టర్ గారిదని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. అంతే. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి గురువుల గౌరవం పెంచుతామంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో కూడా మనకి ఆర్టికల్స్ అయితే రావడం జరిగినాయి. ఇక్కడ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అంతా కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి కీ అబ్జెక్షన్ లాస్ట్ డేట్ ఎప్పుడనేది మనం పరిశీలన చేసినట్లయితే జూలై 12వ తారీఖుతో కీ అబ్జెక్షన్లు అనేవి కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఇంకా ఎవరైతే కీ అబ్జెక్షన్స్ అనేవి చేయలేదో ఒకసారి మీ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి ఏపీడిఎస్సి వెబ్సైట్లో మీ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ మీరు ఏవైతే కీ అబ్జెక్షన్ చేయవలసిన ప్రశ్నలు అవన్నీ కూడా అబ్జెక్షన్ అయితే చేయండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఏ అబ్జెక్షన్లు అనేవి పెడితే బాగుంటుంది అనేది అభ్యర్థులు షేర్ చేసిన అన్ని ఇమేజెస్ పీడిఎఫ్లు కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. అక్కడి నుంచి కూడా అబ్జెక్షన్ చేయవలసిన ప్రశ్నలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది. ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి, మీ షిఫ్ట్లో ఏ క్వశ్చన్ ఐడీలకి అబ్జెక్షన్ పెట్టే అవకాశం ఉంది. ఆ క్వశ్చన్ ఐడీలని కామెంట్ రూపంలో మెన్షన్ చేసినట్లయితే, ఆ షిఫ్ట్ కూడా కామెంట్ రూపంలో మెన్షన్ చేసినట్లయితే మిగిలిన అభ్యర్థులు కూడా ఆ క్వశ్చన్ ఐడీలను ఒకసారి పరిశీలన చేసుకుని వాటిపై కూడా కీ అబ్జెక్షన్ అనేది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ కీ అబ్జెక్షన్లకు సంబంధించి 12వ తారీఖుతో గడువు అయితే ముగుస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైతే అబ్జెక్షన్లు పెట్టలేదు వెంటనే అబ్జెక్షన్ అయితే చేయండి. ఇక మనకి వారం రోజుల పాటు ఈ అబ్జెక్షన్లన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత ఫైనల్కి వచ్చిందంటే ఆటోమేటిక్గా నార్మలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే ఫలితాలు అనేవి మనకి వెబ్సైట్లో అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక చాలామంది అభ్యర్థులు లేవనెత్తుతున్న అంశం ఏంటంటే, మేము ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ఆప్షన్ ఇస్తే రెస్పాన్స్ షీట్లో ఒక ఆప్షన్ చూపిస్తుందని, కొంతమందికి బ్లాంక్ ఆప్షన్ చూపిస్తుందని, ఆన్సర్ చేయలేనట్లు వస్తుందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి ఈ విధంగా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇంకొక ఆప్షన్ వస్తుంది, అదేవిధంగా బ్లాంక్ ఆప్షన్లు చూపిస్తుందని చెప్పేసి ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అవుతుంటే రెస్పాన్స్ షీట్ అదేవిధంగా మీ డీటెయిల్స్తో మంగళగిరి విద్యాభవన్ని కాంటాక్ట్ అవ్వమని చెప్తూ ఉన్నారు. డిఎస్సి కన్వీనర్ ఈ ముఖ్యమైన అంశాన్ని మెయిన్గా పరిగణలోకి తీసుకోవాలి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల డేటా ఏదైతే ఉందో ఎగ్జామ్ రాసే 2.5 గంటల పాటు ఆ డేటా అంతా కూడా స్క్రీన్ రికార్డ్ అయి ఉందా లేదా అనేది కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ఆ 2.5 గంటల పాటు స్క్రీన్ రికార్డింగ్ ఆ బ్యాకప్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా క్యాండిడేట్ లాగిన్లో అప్డేట్ చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. డిఎస్సి కన్వీనర్ గారు మెయిన్గా ఈ అంశాన్ని ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. బ్యాకప్ డేటా అనేది అందరికీ ఇచ్చే పరిస్థితి లేకపోతే ఎవరైతే అబ్జెక్షన్ రైజ్ చేసి మంగళగిరి ఆఫీస్కి వస్తున్నారో కనీసం వాళ్ళ డేటానైనా క్యాండిడేట్ లాగిన్లో అప్డేట్ చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. డిఎస్సి అంశంపై విద్యాశాఖ మంత్రి ఏ విధంగా స్పందిస్తున్నారనేది చూసే కంటే ముందుగా రేపటి నుంచి జర్నలిస్టులకు ఆహ్వానం అంటూ మనకి ఒక పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనం చూసినట్లయితే
దీనికి సంబంధించిన కంప్లీట్ ఆర్టికల్ అంతా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా చూసుకుని అవకాశం ఉన్న వాళ్ళు దీనిలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. టీఎస్సీ నిర్వహించాం. ఉపాధ్యాయులు కొడుతుంది. అందుకే ఎప్పుడు లేని విధంగా 16,347 పోస్టులు భర్తీ చేసి మెగా టీఎస్సీ నిర్వహించాం. ఆగస్టు మాసంలో ఆ ఉపాధ్యాయుల్ని పాఠశాలలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఓకే గైస్, మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మొత్తంగా 37,600 మంది హాజరు కాగా 33,921 మంది అర్హత సాధించినట్లు మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. వారిలో 29,211 మంది పురుషులు, 4,710 మంది మహిళలు ఉన్నారని, అభ్యర్థులు మండలి వెబ్సైట్ నుంచి ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వెరిఫికేషన్కి అవసరమైతే ₹1000 రుసుము చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇతర సందేహాలుంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఇచ్చారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్లను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సంప్రదించాలని, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా మోసపూరిత ప్రకటనలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి త్వరలోనే టీచర్ల నియామకం. నిన్న జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ప్రధానంగా ముఖ్యమంత్రి కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి ఈ అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. ఆగస్టులోనే నియామకాలు పూర్తి చేసేస్తామంటూ కూడా క్లారిటీ స్టేట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. మనకి గతంలో విద్యాశాఖ మంత్రి చేసిన స్టేట్మెంట్ ప్రకారం చూసినట్లయితే ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఫస్ట్ ఈ 16,347 టీచర్ పోస్టుల భర్తీ అనేది పూర్తయిన అనంతరం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగేలోపు ఇంకొక డిఎస్సిని పూర్తి చేసే అవకాశం అయితే 100% ఉంది. కాబట్టి డిఎస్సిలో సక్సెస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే చేయాలి. మీరు ప్రైవేట్ జాబ్ చేస్తారా లేదంటే ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ చదువుతారా అనేది పక్కన పెట్టినట్లయితే ప్రతిరోజు కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఇక ఇతరేతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్పై కూడా ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మనకి నెక్స్ట్ ఏవైతే జాబ్ నోటిఫికేషన్లు ఉన్నాయో ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లు, వాటికి సంబంధించి కూడా డేటా అనేది మన ఛానల్ ద్వారా కూడా అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మనకి త్వరలో టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ 2025 డిసెంబర్ ఎండింగ్ నాటికి టెట్ను కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే గతంలో డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు టెట్ క్వాలిఫై బయటకు వచ్చిన అభ్యర్థులు చాలామంది టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు ఉన్నారు. వారందరినీ పరిగణలోకి తీసుకున్నా కానీ ఎవ్రీ ఇయర్ టెట్ కంపల్సరీ కనుక టెట్ నోటిఫికేషన్ అయితే త్వరలో వస్తుంది. ఇక అభ్యర్థులందరూ కూడా టెక్స్ట్ బుక్ పరిజ్ఞానం పూర్తి స్థాయిలో సంపాదించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. టెక్స్ట్ బుక్లని ఎంత ఎక్కువగా క్షుణ్ణంగా చదువుకుంటే అంత ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి స్టాండర్డ్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీస్ ఇవన్నీ కూడా సిలబస్లో ఎప్పటికీ కూడా చేంజ్ అవ్వవు. ఇటువంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయండి. తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, ఈ గ్రామర్ అంశాలు కూడా టెక్స్ట్ బుక్లు అన్నీ చేంజ్ అయిపోయినా కానీ ఈ గ్రామర్ అంశాలు అనేవి అలాగే ఉంటాయి. తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, మ్యాథ్స్లో ఏవైతే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి మ్యాథ్స్కి సంబంధించి మెథడాలజీస్, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్, మెథడాలజీస్ అన్నీ కూడా ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. కాబట్టి ఆ మెథడాలజీ అంశాలపై కూడా ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఫర్దర్గా సిలబస్కి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చాలామంది గ్రూప్ డీకి సంబంధించి కూడా అప్లై చేస్తున్నారు. ఆ గ్రూప్ డి పై కూడా ఫోకస్ చేయండి. దాంతోపాటుగా ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ నుంచి అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.